నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ద్వాదశ రాశులందరి వరకు కూడా ఈ యొక్క 2025 సంవత్సరం జనవరి మాస పరిహారాలు, ప్రెడిక్షన్స్, అలానే ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహము ఏ స్థానంలో ఉండి ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒకసారి చూసినట్లయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే, అలానే మనకి 2వ స్థానంలో కుజుడు, 4వ స్థానంలో కేతువు, అలానే మనకి 7వ స్థానంలో రవి బుధులు కలయిక, అలానే మనకి 9వ స్థానంలో శని భగవానుడు, అలానే శని భగవానుడితో పాటు శుక్ర భగవానుడు. ఈ యొక్క గ్రహస్థితి ప్రకారంగా కూడా ఈ ద్వాదశ రాశులు అన్నీ కూడా బాగున్నాయి. అలానే రాష్ట్ర పరిస్థితి, దేశ పరిస్థితి అయితే కొంచెం సుభిక్షంగా ఉన్నదని నా జనవరి మాస పరీక్షన్స్ వారికి బాగుంది. అలానే ఈ మిథున రాశి వాళ్ళకైతే కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కానీ శుభ ఫలితాలు అనేది కొంతమేర బాగున్నాయని మనం చెప్పవచ్చు. గత 2.5-3 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారి యొక్క గ్రహస్థితి, వారి యొక్క దశ అంతర్దశలు ఎలా ఉన్నాయో చూసుకొని వాటి వరకు చూసుకొని చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పేటువంటి పరిహారాలు కానీ ప్రెడిక్షన్స్ కానీ ద్వాదశరాలన్నిటికీ కూడాను ఈ మిథున రాశి వాళ్ళకులో కొంతమేర అందరికీ కలిసి వస్తాయని కాదు, కొంతమేర అయితే చూడొచ్చు. ఎందుకంటే మనం ఓవరాల్గా చూసి దశల రీత్యా అంతర్దశ రీత్యా కూడా చూయించుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. మీకు సంబంధించినటువంటి పరిహారాలు ఏమైనా ఉంటే కూడా వాటి మీద మీరు చూసుకోవచ్చు. అయితే మనకి మొదటిగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి జనవరి మాసం 2025 సంవత్సరం నాటికి మనకి అదృష్టమో మనం గ్రహాలిచ్చే దోషాలన్నీ తొలగిపోయేలాగా, అలానే మనకి వాస్తు ప్రకారంగా తొలగిపోయేలాగా అదృష్టం ఒకటి ఏంటంటే మన పూర్వీకులు నుంచి పూర్వీకుల శాపాలు దోషాలన్నీ తొలగిపోయేందుకు మనకి మకర సంక్రాంతి మొదలైంది. కాబట్టి ఈ మకర సంక్రాంతి పర్వదినమున, లేదా మనకి భోగి పండుగ రోజున, అలానే కనుమ రోజున కనుక మనము కొన్ని ఆ పూర్వీకులకి దానాలు కానీ ఆ పూర్వీకులకి ఏదైనా చేసేటువంటి క్రియలు ఉన్నా కూడా చేసినట్లయితే కనుక మీకు ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి గ్రహరీత్య దోషాలు, పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం ఏదైనా ఉండే కూడా మీ పూర్వీకుల శాప దోషాలన్నీ కూడా తొలగించుకునేందుకు అదృష్టవంతులుగా ఉండేదానికి మీకు ఏర్పడినందుకు మకర సంక్రాంతి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తప్పనిసరిగా మీ ఇంటి ఆచార ప్రకారంగా, మీకున్నటువంటి ప్రాంతీయ ఆచార ప్రకారంగా పాటించండి. అలానే మనకి అదృష్టం పొంది ఇప్పుడు మనకి కుంభమేళ, మహాకుంభమేళ కూడా మొదలవుతుంది. కాబట్టి ఈ మహాకుంభమేళ పర్వదినమున మనం ఏదైతే స్నానం ఆచరించేటువంటి ప్రక్రియ ఉందో మీరందరూ కూడా గంగా, యమున, సరస్వతి తీరానికి వెళ్ళి స్నానం ఆచరించాలా అనేది కాకుండా మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్ళేసినా, అక్కడ ఉన్నటువంటి కోనేర్ల దగ్గరికైనా సరే మీరు సమీప దూరంలో ఉన్నటువంటి మీ ప్రాంతీయ ఆచార ప్రకారంగా స్నానం ఆచరించేసి 2 దీపాలు కనుక అందులో వదిలినట్టయితే కనుక మీ యొక్క మిథున రాశి వాళ్ళకి అందరికీ కూడా అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి అన్ని రకాల శుభదాయకంగా ఉంది. కాబట్టి మీకున్న యజ్ఞాలన్నీ తొలగిపోయేసి అదృష్టం అనేది మీ ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు స్నానం ఆచరించండి. ఈ యొక్క కుంభమేళ 45 రోజులు ఉంటుంది. జనవరి 13వ తారీఖు పౌర్ణమికి మొదలయ్యేసి ఫిబ్రవరి 26వ తారీఖు వరకు మాస శివరాత్రి రోజు వరకు కూడా ఈ యొక్క కుంభమేళ, మహాకుంభమేళ ఉంటుంది. కాబట్టి ఈ మహాకుంభమేళ నాటికి ఏ రోజైనా సరే మీరు స్నానం ఆచరించేసి ఆ చేయాల్సినటువంటి దానాలు, ధర్మాలు, యాగాలు, యజ్ఞాలు, హోమాలు ఏదైనా మీ సొంత డబ్బులతో కనుక చేసినట్లయితే ఆ ఒక పుణ్యఫలం అనేది మీకు వచ్చేసి మీకున్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోయేసి మీ ఇంట్లో ఉన్నటువంటి రుమ్మతులన్నీ పోయేసి అన్ని రకాలుగా బాగుంటుందని నేను చెప్తా ఉన్నాను. అలానే కనుక మీకు ఎవరైనా ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ, ఎదుగుదల లేకపోవడం, జాబులో ముందుకు లేకపోవడం, గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్న, ప్రైవేట్ జాబ్
జాబ్ కోసం చూస్తున్నా, ఐటీ సెక్టర్ జాబ్ కోసం చూస్తున్నా, బిజినెస్ పర్సన్స్, మార్కెటింగ్ పర్సన్స్, ఎవరైనా కొత్తగా వ్యాపారాలు చేయాలనుకున్నా, వస్త్ర వ్యాపారం, పాల వ్యాపారం, ఇలాంటి కూరగాయల మార్కెట్లు, చేపల చెరువులు ఇలాంటి ఏమైనా చేయాలనుకుంటే కూడా, ఏదైనా దేవస్థానం నిర్మించాలనుకుంటే కూడా, మిథున రాశి వాళ్ళు ఏదైనా ట్రస్టులు పెట్టాలనుకున్నా, లేదన్నా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలనుకున్నా, ఇంకా ఏమైనా వ్యాపారాలు స్థాపించాలనుకున్నా, నిలబెట్టాలనుకున్నా కూడా, మీరు ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలం కొనుక్కోవాలనుకున్న, ఆర్థిక స్థితిగతుల్లో ఉన్న, పిల్లలు ఎదుగుదల లేకపోయినా, నరదిష్టి, నరఘోష, నర ప్రభావం, మీరు దాంట్లో ఇంకా ఏమైనా దోషాలు, కుజదోషం, అలానే కాలసర్ప దోషం, అలానే మీకు ఇంకా ఉన్నటువంటి శుక్రదోషం, కలత్ర దోషం, శని భగవాన్ యొక్క కృప, ఇవన్నీ కూడా బుధ భగవాను యొక్క కృప, మీకు హెల్త్ రీత్యా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క జనవరి మాసంలో మీకు పటాపంచలేదానికి, మీరందరూ కూడా అదృశ్యవంతులేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ యొక్క ఏదైతే మనకి ఈ ద్వాదశ రాశులు అందరికీ కూడా, దాంట్లో పాటు మిథున రాశి వాళ్ళందరూ కూడా ఈ మకర సంక్రాంతి రోజున మీరు చేసేటువంటి దానాలు, అలానే కనుమ రోజున మీరు చేసేటువంటి దానాలు, అలానే భోగి రోజున మీరు చేసేటువంటి దానాలు, అలానే భోగి రోజున మీరు చేసేటువంటి కొన్ని రకాల కార్యక్రమాలు, అలానే మీరు ఈ యొక్క ఏదైతే కుంభమేళ, మహాకుంభమేళ రోజున మీరు చేసేటువంటి స్నానాలు, వీటి వలన మీకు ఏలనాటి శని నుంచి అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రక్రియ చేయండి. అలానే మనకి మహాకుంభమేళ రోజున మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, మహాకుంభవేళ రోజున ఏదైతే మనకి 13వ తారీఖు జనవరి మాసంలో మొదలవుతుందో, ఏదైతే 26వ తారీఖు ఫిబ్రవరి మాసంతో అది కుంభమేళ అంతమవుతుందో, అప్పటి 45 రోజుల లోపున కనుక మీరు మంచి స్నానం ఆచరించేటప్పుడు 1 కిలో నువ్వులు, 1 కిలోంపావు నల్ల నువ్వులు, 1 కిలోంపావు జొన్నలు, 1 కిలోంపావు గోధుమలు, 1 కిలోంపావు కందులు, మీరు ఇవన్నీ తీసుకెళ్లే గనక మీరు ఎక్కడైతే స్నానం ఆచరిస్తారో ఆ స్నానం ఆచరించేటువంటి నీటిలో గనక ఇవి వదిలినట్లయితే మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు, వాస్తుపరకంగా దోషాలు, అలానే హార్మోన్ ఇన్బ్యాలెన్స్, పిల్లల్లో ఉన్నటువంటి బాలారిష్య రోగాలు, ఇవన్నీ కూడా మీకు పటాపంచలేదానికి పెద్దలు చేసినటువంటి కర్మలు, క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిర్వచించినట్టయితే కనుక మనకి కనుమ రోజుతో కనుక మీకు ఉత్తరాయణం మొదలవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఉత్తరాయణం కాలంలో మీకు పుణ్యకాలం అంటారు. ఈ ఉత్తరాయణ కాలం అంతా కూడా మీకు బాగుంటుంది. మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో విఘ్నాలు లేకుండా ముందుకెళ్లేదానికి ఇలాంటి ఏమైనా మీరు ఒక 11 మందికి రగ్గులు సమర్పించినా కూడా మీకు మంచి కాలం ముందుకు వస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అలానే మీకు ఏది దానమైనా, ఏ ధర్మమైనా, ఎలాంటి పుణ్య కార్యక్రమాలైనా సరే మీ జేబులో మీ సొంతంగా సంపాదించినటువంటి డబ్బుతో చేస్తే మాత్రం ఈ పుణ్యం మీకు వస్తుంది. కానీ అప్పు తీసుకొచ్చి చేయకండి. అప్పు తీసుకొచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో అది పాముతో సమానం. అప్పు చేసి మీరు ఎలాంటి పుణ్యకార్యాలు చేసినా కూడా అవి ఫలించవు. కాబట్టి ఖచ్చితంగా మీరు సొంతగా కష్టపడండి. కూలి పని చేసినా సరే, 30 రూపాయలతో చేసినా సరే, మీరు ఒక చిన్న దీపారాన్ని చేసినా కూడా ఆ ఒక ప్రతిఫలం మీ మీద ఉంటుంది. కాబట్టి అప్పు తీసుకొచ్చి ఎలాంటి దానాలు, ధర్మాలు, యాగాలు, యజ్ఞాలు, హోమాలు, పూజలు ఇలాంటి ఏమీ చేయకండి. విష్ణుమూర్తి ఆలయంలో మీకు దశావతారం ఉన్నటువంటి ఆలయం ఏదున్నా, విష్ణు ఆలయం, నరసింహ ఆలయం, అలానే మీకు వెంకటేశ్వర స్వామి గుడి, రాములవారి టెంపుల్, సత్యనారాయణ స్వామి వారి గుడి ఎక్కడైతే మీకు కనిపిస్తాయో, విష్ణువుకు సంబంధించిన ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో ఆలయాన్నింటిలో మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ 5 కొబ్బరికాయలు, అంటే నారికేళం అంటారు, ఈ నారికేళాలు 5 కనుక మీరు సమర్పించినట్టయితే మీకు పంచభూతాలుగా ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో, మీకు ఇంట్లో నెగిటివిటీ ఉన్నా, ఎవరైనా చేతబళ్ళు చేసినా, ఏదైనా మనసు బాగాలేకపోయినా, మైండ్ బాగాలేకపోయినా, మెదడు తిరుగుతున్నా, కాళ్ళు ముందుకెళ్ళలేకపోయినా, చేతులు ముందుకెళ్ళలేకపోయినా, పని చేయలేకపోతున్నా, మీకు ఏదైనా విఘ్నాలు వచ్చినా కూడా ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు 5 కొబ్బరికాయలు విష్ణు ఆలయంలో లేదా హనుమాన్ మందిరంలో గనక సాయం సంధి వేళలో 5 గంటల 40 నిమిషాల తర్వాత 7 గంటల లోపు గనక మీరు 5 కొబ్బరికాయలని కనుక ఆ స్వామివారి ముందు మీరు ఆ కొబ్బరికాయని సమర్పించినట్లయితే, నైవేద్య రూపంగా కొబ్బరికాయని కనుక మీరు సమర్పించేసి ఒక్క కొబ్బరి చెప్ప కూడా మీరు రిటర్న్ తెచ్చుకోవద్దు. ఆ కొబ్బరి చెప్పలతో ఎలాంటి చట్నీలు కానీ విడిగా తినేదానికి కానీ మీకు పనికిరాదు. ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలు, పంచభూతాలుగా ఉన్నటువంటి, పంచభూతాలు అంటే భూతాలు, దెయ్యాలు గాల్లో ఉండేవి కాదు. పంచభూతాలు అంటే నీరు, నిప్పు, ఆ మనసు, ఈ మనసు ఆత్మసాక్షిగా మనం కొబ్బరికాయలు గనక, ఈ నారికేళం గనక ఆ ఒక హనుమాన్ మందిరంలో లేదా విష్ణుమూర్తి ఆలయంలో కనుక మనం సమర్పించినట్లయితే కనుక
మీకున్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2025 సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా రాజ్యాన్ని పరిపాలించేటువంటి అదృష్టము, రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి శక్తి, యుక్తులు కూడా మీలో ఉండాలని ఆ ఒక దేవత దేవుడి యొక్క అదృష్టము, వాళ్ళ కృప, మీ పెద్దల యొక్క కృప దీవెనలు కూడా మీ మీద ఉండేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మీరందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటూ 5 కొబ్బరికాయలు మీరు ఏదైతే విష్ణుమూర్తి ఆలయంలో మీరు ఏ రోజైనా సమర్పించవచ్చు. అందులో మంగళవారం, శుక్రవారం అయితే మరీ మంచిది. సమర్పించేది ఒక చిప్ప కూడా ఇంటికి తెచ్చుకోవాలి, మీరు సమర్పించేసుకునే చాలా మంచి జరుగుతుంది దీని ద్వారా. అలానే మీకు ఆ రోజు కనుక ఈ కొబ్బరికాయలతో పాటు మీకు పేపర్ అటుకులు దొరుకుతాయండి. మనకి మార్కెట్లో మీకు పచారీ షాపుల్లో ఎక్కడైనా కిరాణా షాప్స్ ఉంటే మనకు బియ్యంతో చేసేటువంటి అటుకులు అని ఉంటాయి. ఆ అటుకులతో పాటు మీరు బెల్లం ఉంటుంది కదా, మనకి ఆ బెల్లం చిన్న చిన్న ముక్కలు చేసేసి ఆ బెల్లం, అలానే మనకి చట్నీ వేసుకునేటువంటి పుట్నాల పప్పు అని దొరుకుతాయి. మన ఇరు రాష్ట్రాల్లో ఎక్కడైనా దొరుకుతాయి. ఇవన్నీను అందరికి తెలిసినవి, ఆడవాళ్ళకైతే వంట చేసే వాళ్ళకైతే బాగా తెలుస్తాయి. ఇవన్నీ కూడా మీరు ఒక హాఫ్ కిలో అంటే 500 గ్రాములు 500 గ్రాములు 500 గ్రాములు అటుకులు, 500 గ్రాములు బెల్లము, 500 గ్రాములు పుట్నాల పప్పు, ఈ 3 కూడా కలయికతో చేసేసి ఎక్కడైతే మీకు విష్ణుమూర్తి ఆలయంలో కానీ, హనుమాన్ మందిరంలో కానీ, లేదా సాయిబాబా ఆలయంలో కనుక మీరు సమర్పించినట్లయితే గురువారం లేదా బుధవారం రోజున మీరు సమర్పించుకోవాలి. లేదా శనివారం రోజైనా సరే. నెల మొత్తం చేయాలనుకునే దానికి మీ ఇష్టం. అది మీ యొక్క అదృష్టం బాగుండాలనుకుంటే ప్రతి వారమైనా చేసుకోవచ్చు. దేవుని సమర్పించేది ఏదైనా సరే మీ సొంత డబ్బుతో తెచ్చేసి దేవునికి సమర్పించుకోండి. ఈ యొక్క పరిహారం మీరు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా అందరూ కూడా ఉన్నత స్థానానికి వెళ్తారు. మీరు పంట భూములు కానివ్వండి, ఇళ్ళు, స్థలాలు, వాకిళ్ళు, ఏదైతే విదేశానికి ఆరోగ్యరీత్యా అన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తొలగిపోయేసి అన్ని రకాల రుమ్మతులు నుంచి బయటపడేసి దానికి ప్రతి ఒక్కరు కూడా ఆ విష్ణు భగవాన్ అంత కృప మీ మీద ఉండేందుకు బాగుంటుంది. కాబట్టి ఎవరైనా చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటే, మసీదుకి వెళ్ళే వాళ్ళు ఉంటే కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమి లేదు. మీరు ఎలాంటి టెంపుల్కైనా వెళ్ళండి, పరిహారం మాత్రం అటుకులు చేసుకోండి. అటుకులు, బెల్లము, పుట్నాల పప్పు ఏవైతే ఉంటాయో ఇవి కనుక మీరు సమర్పించుకున్నట్టయితే ప్రభు దగ్గర ఏం పెట్టవచ్చు, అల్లా దగ్గర ఏం పెట్టవచ్చు, బౌద్ధ మతం దగ్గర ఏం పెట్టవచ్చు, సైకుల దగ్గర, సింధువుల దగ్గర, ఏ మతం దగ్గరైనా, ఏ మతం మీకు సంబంధం లేదంటే మీకు దగ్గరలో ఉంటుండే నదీ తీరం దగ్గరైనా అవి వదిలేసేయండి. అక్కడ ఎవరైనా పిల్లలు ఉంటే కూడా ఆ నదికి నమస్కారం చేసేసి, ఆ చెరువుకు నమస్కారం చేసేసి సగం అందులో సమర్పించేసి ఆ సగము ఎవరికైనా పిల్లలకి, పెద్దలకి ఏదైనా నైవేద్య రూపంగా కాకుండా ప్రసాద రూపంగా పెట్టినట్టయితే ఆ ఒక రెమెడీ మీకు భరించేసి మీరు కోరినటువంటి కోరికలు తీరేందుకు ఆ దేవులు మీ మీద అనుగ్రహంతో ఉంటారు. కాబట్టి ఈ యొక్క చిన్నపాటి రెమెడీ ఈ జనవరి మాసం 2025 సంవత్సరంలో మీరు చేసి మిథున రాశి వాళ్ళు చేసినట్లయితే కనుక సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రెమెడీ చేయండి. దాంతోపాటు ప్రతి మాసం కూడా మనం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహాల రీత్యా మీకు ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి నుంచి తొలగిపోయేదానికి మీకు నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తత్మేర ఈ నెంబర్ ఏంటంటే, ఈ మిథున రాశి వాళ్ళకి ఇచ్చేటువంటి నెంబర్ ఏంటంటే 519714 519714. ఈ నెంబర్ని కనుక మీరు ప్రతిరోజు పారాయణ రూపంగా కానీ ప్రతిరోజు మీరు పఠించినట్లయితే అదృష్టం ఉంటుంది. ఎన్నిసార్లు? 225 సార్లు, 225 టైమ్స్ కనుక మీరు ప్రతిరోజు పారాయణ రూపంగా చేసినా, అలానే విన్నా, తరించినా, మీరు చదివినా కూడా మంచి పని చేస్తుంది. అలానే మన మంత్రాలు కానీ, ఏదన్నా నెంబర్స్ కానీ, ఇలా దేవునికి సంబంధించిన ఏమైనా ఉంటే కనుక మనం నిద్రలేవగానే మంచం మీద కూర్చొని చదివితే మనకు అదృష్టం వస్తుందని అనుకోవచ్చు. మంచం మీద కూర్చొని ఎలాంటి నెంబర్లు కానీ, మంత్రాలు కానీ, ఏదన్నా ఉపన్యాసాలు, పురాణాలు సంబంధించి దేవునికి సంబంధించిన భగవద్గీతలు ఏదైనా సరే, రామాయణం కానీ, భారతం కానీ ఎలాంటివి కూడా మంచం మీద కూర్చొని చదవద్దు. దయచేసి మంచం మీద కూర్చుంటే అరెస్టం. కాబట్టి ఎక్కడైనా కింద నేల మీద కూర్చొని చదవండి, మీకు అదృష్టం వరిస్తుంది. చిన్న చిన్న మనం చేసే తప్పులు మనకు తెలియకుండా ఉంటాయి, వాటి వల్ల మనం చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి ఈ చిన్న చిన్న తప్పులు చేయకుండా ఉండేసి ఎక్కడైనా నేల మీద కూర్చోకుండా చాప మీద కూర్చొని, లేదా కింద ఫ్లోర్ మ్యాట్ వేసుకొని కూర్చోండి, గుడ్డ వేసుకొని కూర్చొని ఈ నెంబర్ మీరు పఠించినట్టు చాలా అదృష్టవంతులు అవుతారు. అందులో నెంబర్ ఏంటంటే 519714
5197 148 225 టైమ్స్ ప్రతిరోజు పఠించండి. జై శ్రీమన్నారాయణ.